హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ శుక్రవార ఆరాధనలో పాల్గొంటున్న అందరికి వందనాలు. నా మందిరము ప్రార్థనా మందిరము అనబడినని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఆ ప్రార్థనా మందిరములో మనము చేస్తున్న ప్రార్థన వైపు దేవుడు తన చెవియొగ్గి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున మనము వాక్యములు ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి వారు రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేయమని వాక్యం చెప్తుంది. దేవుడు తలంపించాడు. కనీసం ఒకరన్నా చూస్తారు కదా, రికార్డ్ చేయండి. యెషయా ప్రవక్త ద్వారా ప్రభు ఏమి సెలవిస్తున్నాడంటే, దప్పిక గురిన వాళ్ళ యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనము 6వ వచనమును ధ్యానం చేస్తున్నాం. యెహోవా మీకు దొరుకు కాలమనొద్దు, ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. ఆయన రాకడకు ముందు ఆయన మనతో నివాసము చేశాడు. ఆయన మనతో నివాసం చేశాడు. ఆయన తన అంటే ఇమ్మానుయేల్, అంటే ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఏమని పేరు పెట్టమని, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టమన్నారు. అంటే ఆయన ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ us. అంటే ఆయన మనతో ఉండి మనతో సహవాసం చేసి ఈ రోజున మన పాపముల చేత ఆయన శిలువ మరణము పొంది ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి మరలా భూమి మీదకు రాబోతూ ఉన్నాడు. ఆ యొక్క దినము కొరకే ఈ రోజున సార్వత్రిక సంఘము సిద్ధపడుతూ ఉన్నది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. సో యు సర్చ్. అంటే ఎప్పుడు వెతకాలి? ఎప్పుడు వెతకాలంటే, మనము చాలాసార్లు ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకున్నప్పుడు వెతుకుతాం. అది దొరికినప్పుడు చాలా సంతోషపడతాం. యేసుప్రభు లూకాసు వార్తలో 15వ అధ్యాయం 3 ఉపమానాలు చెప్పారు. తప్పిపోయిన గొర్రె గురించి చెప్పారు, తప్పిపోయిన నాణ్యం గురించి చెప్పారు, తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పారు. ఈ రోజున మరి దేవుని బిడ్డలారా, వెతకాలి. అంజూరపు చెట్టు, ఒక యజమానుడు ఆ అంజూరపు చెట్టు నాటి 3 సంవత్సరాలు ఎదురు చూశారంట. ఒక్క పండు కూడా రాలేదు. దాన్ని కొట్టివేసి అగ్నిలో పడవేసి కాల్చేద్దాం అనుకుంటే అక్కడ కూలిపడండి, అయ్యా ఇన్ని సంవత్సరాలు ఓపిక పెట్టావు కదా, ఈ సంవత్సరం కూడా ఓపికగా చూడు, వచ్చే సంవత్సరం పండ్లు కాస్తుందేమన్నానంట. అప్పుడు అంటే ఈ విధంగా దేవుడు కూడా మన ఎడల ఓపిక కలిగి ఉన్నాడు. ఈరోజు వస్తారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారని దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి నా కాపర్లు ఏమైపోయారు? కాపర్లు అందరూ కూడా ఏమైపోయారంటే గుడ్డివారైపోయారు. గుడ్డివాడు గుడ్డివానికి మార్గము చూపించలేడు. దేవుని బిడ్డలారా, 56:10 కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు, మురగలేరు, కలవరించుచు పండుకొని వారు, నిద్రాశక్తులు, కుక్కలకు తిండి ఆతులు పడును, ఎంత తినను వాటికి తృప్తిని. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలను, వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందురు. వారి ప్లందులు నేను ద్రాక్షరసము తెప్పించేదను, మనము మందెము 2 ఆరులను త్రాగుదాము రండి, 7 జరిగినట్టు రేపు మరి లక్షణంగా జరుగుతుంది చెప్పుకుంటున్నాను. సో దే ఆర్ ద రైట్ పీపుల్. సో కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు. రీసెంట్గా ఒక సహోదరుడు తన స్టేటస్ లో పోస్ట్ చేశాడు, హూ ఈజ్ యువర్ పాస్టర్ అని పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసి, నువ్వు చర్చికి వెళ్తున్న పాస్టర్ మీ ఇంటికి వస్తారా అని అడిగాడు. ఆయన మీ ఇంటికి వస్తారా అని అడిగాడు. తర్వాత అడిగాడు, మీకు బాధ వస్తే, కష్టం వస్తే ఆయన మీ బాధల్లో పాలు పంచుకుంటున్నాడా అని అడిగాడు. తర్వాత అడిగాడు, మీరు చర్చికి వెళ్ళకుండా బోధనను టీవీలో, ఫోన్లో, స్క్రీన్లో చూస్తున్నారా అని అడిగాడు. సో ఈ విధంగా
ఒక 3-4 ప్రశ్నలు అడిగాడు. అడిగిన తర్వాత ఒక్కొక్క దానికి సమాధానం చెప్తున్నాడు. వాక్యం ఏం చెప్తుంది అంటే, మీలో ఎవరైనా బలహీనుడై ఉన్నాడా వాడి సంఘ పెద్దలు పిలిచి ప్రార్థన చేయించమని వాక్యం చెప్తుంది. లోకాసువార్త 4:18 ఏమన్నారు యేసుప్రభువు వారు? తన శిష్యుని, ఇదిగో నేను అభిషేకించినటువంటి సేవకుడు అన్నాడు. దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది కాబట్టి కుంటి వారిని బాగు చేయడానికి, చెవిటి వారిని, మోగవారిని, గుడ్డి వారిని, రోగులను స్వస్థపరచడానికి, చనిపోయిన వాళ్ళ దేవుడు వరాన్ని ఇచ్చాడు. అంటే స్క్రీన్లో చూసినటువంటి సేవకుడు నీకు స్వస్థత ఇవ్వగలరా అని అడిగాడు. సో ఆ సహోదరి వేసిన ప్రశ్నలు నాకు వీడియోలు కనిపించాయి. వాక్యం ఎక్కడ పోయాను, చర్చికి వెళ్ళకపోయాను, చర్చికి వెళ్ళకుండా స్క్రీన్లో చూసేసి టీవీలో చూసి సాటిస్ఫై అవుతున్నావేమో. మరి నువ్వు వింటున్నటువంటి సేవకుడిని స్వస్థత చేయడం ఆయన బోధ ఎందుకు వింటున్నావు అని అడిగాడు. నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఆ సేవకుడు నువ్వు ఏదో కంఫర్టబుల్గా ఉందని, ఏసీ ఉందని, మ్యూజిక్ బాగుందని చర్చికి వెళ్తున్నావు. మరి ఆ సేవకుడికి నీ బాధ తెలుసా అని అడిగాడు. మీ కుటుంబం గురించి తెలుసా అని అడిగాడు. మీ యొక్క ఆర్థిక సమస్యల గురించి తెలుసా అని అడిగాడు. మీ యొక్క ఆరోగ్యం గురించి తెలుసా అని అడిగాడు. ఆ సేవకుడు మీ పేరు తెలుసా అని అడిగాడు. మీ ఇల్లు తెలుసా అని అడిగాడు. అడిగితే ఆయన తెలియనప్పుడు నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. నీ గురించి తెలియని వ్యక్తి దగ్గర నువ్వు ఎందుకు వెళ్తున్నావు? తర్వాత ప్రదేశం పెట్టాలా? నీ బాధల గురించి తెలియదు, నీ కుటుంబం గురించి తెలియదు, మీ కుటుంబంలో ఏ అవసరం ఉన్నాయో తెలియదు, మీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉందో తెలియదు. సో ఇలాంటి కాపరుల గురించి వాక్యం ఏమంది? వారు గుడ్డివారు, తెలివి లేనివారు, వాళ్ళందరూ మోగ కుక్కలు, మొరుగలేరు అని వాక్యము సెలవిస్తున్నది. ప్రియదేవుల, దేవుడు చెప్పొద్దన్న వాక్యాన్ని ఆఫ్ చేసినా కానీ ఆఫ్ చేయకుండా దేవుడు పలికెత్తున్నాడు. యాక్చువల్గా నేను వాక్యాన్ని డైవర్ట్ అయ్యా. ఎందుకు డైవర్ట్ అంటే వినేవాళ్ళకి లేరు కదా, మన వాక్యం కొద్దిగా ధ్యానం చేసుకుందామని దేవుడు ఒప్పుకోలేదు. ప్రియదేవుల, ఆయన చూపించిన వాక్యంలోనే వెళుతున్నా. ఇదే వాక్యాన్ని నాకు యెహెజ్కేలు గ్రంథంలో చూపించాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయములో 2వ వచనం చదువుతున్నారు. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరుల గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చులు కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టు కట్టరు, తోలివేసిన వాటిని మళ్ళా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపురులు లేకయే అవి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయేను. దీనికి ఇదెవరు? తప్పిపోయినటువంటి గొర్రెల కాపరు గురించి. నువ్వు ఎవరైతే కాపరు అనుకున్నావు, ఎలా ఉన్నారంటే వాళ్ళు రోగములు గల వాటిని వాళ్ళు స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టులు కట్టరు, తోలివేసిన వాటిని మళ్ళా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. ఇది వాళ్ళు కఠినమైనటువంటి మనస్కులు అని చెబుతూ తర్వాత మళ్ళా దేవుని యొక్క కాపరత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు యెహెజ్కేలు ప్రవక్త. చూడండి, అక్కడ 15వ అధ్యాయంలో అదే 34వ అధ్యాయం 15 వచనమండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 15 వచనం. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును. ఇంతకుముందు కాపరి ఏం చేశాడు? వెతికాడా? వెతకలేదు. ఇప్పుడేమన్నాడు ఆయన? తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలి వేసిన దాన్ని మళ్ళా తోలుకొని. ఇందాకేం చేశాడు? తోలి వేసిన దాని గురించి పట్టించుకోలేదు. గాయపడే దానికి కట్టుదును. ఇందాకేం చేశాడు? గాయపడే వాటిని వాళ్ళు కట్టులు కట్టరు. దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచు.
బలహీనమైందని విడిచిపెట్టేస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళని పట్టించుకుంటారు, డబ్బు లేని వాళ్ళని పట్టించుకోరు. దుర్బలముగా ఉన్నదాన్ని బలపరచుదును అన్నాడు ప్రభు. ఈ రోజుల్లో అయితే క్రొవ్విన వాటిని, బలము గల వాటిని, గలవాటికి శిక్ష అను మేత పెట్టి లయపరచెదను అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ సంఘాలు ఏమి జరుగుతుందంటే బలవంతులకి, ఉద్యోగస్తులకి, ఆరోగ్యవంతులకి, అందం కలిగిన వారికి, దశభాగాలు ఇచ్చే వారికి ఒక ప్రయారిటీ ఉంటుంది, ఎవరైనా వారికి ఒక స్థానం ఉంటుంది. ఇచ్చేవారి దగ్గరికి యాజకుడు ఏ సమయంలో వెళ్ళిపోతాడు. ఎవరి వాళ్ళ దగ్గరికి బర్త్డేని వెళ్ళరు, డెత్ డేని వెళ్ళరు, ఏ రోజైనా ఎవరి వాళ్ళ దగ్గరికి. అంటే పరిస్థితి, నీ యొక్క ఆర్థిక స్థితిని అంచనా వేసి వెళ్ళే సేవకులు ఉన్నారు, జాగ్రత్త. నీ యొక్క సమాజంలో ఉన్నటువంటి హోదాను చూసి వెళ్ళేవారు ఉన్నారు, జాగ్రత్త. కొంతమంది సేవకులు పక్కన సేవకుల కంటే కూడా అక్కడ వచ్చినటువంటి ఎంప్లాయ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇది పొరపాటు, తప్పు. దేవుని స్తోత్రం. అలాంటి పనులు చేయకూడదు. దేవుని నామానికి మహిమ. మన మీటింగ్లో చాలా మంది రాజకీయ నాయకులను పిలిచి వాళ్ళు హైలైట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా దేవుని నామాన్ని చెందాల్సిన మహిమ, ఘనత దేవునికే చెందాలి. సో ఇప్పుడు ఏమన్నా చాలా స్పష్టంగా దేవుని యొక్క కాపరత్వంలో మనం ఎలా ఉంటాము, ఈ దొంగ కాపుల విషయంలో మనం ఎలా ఉండాలో దేవుడు రెండింటికి కూడా యెహెజ్కేలు గ్రంథంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూసుకున్న వాక్యం ఒకటేనండి, గాయపడిన దానికి కట్టుదురు అన్నాడు ప్రభు. ఆ వాక్యాన్ని చూసుకుని ఎన్ని కూడా దేవుడు చూపించాడు. ఆ 16వ వచనంలో తప్పిపోయిన దాన్ని నేను వెతికేదను, తోలివేసిన దాన్ని మళ్ళా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్నదాన్ని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికి, బలము గల వాటికి శిక్షను మేత పెట్టి లయపరచుదును అన్నాడు. ధనం ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, ఉద్యోగం ఉన్నప్పుడు గుర్తురాడు, రిటైర్మెంట్ అయిన తర్వాత నేను దేవుని సేవ చేస్తాను వచ్చేస్తాను. చాలా మంది పెద్దలు నన్ను క్షమించాలి ఈ మాటలో, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేదు, కానీ ఈ విషయం ఏంటంటే అనివలని ఇక్కడ క్రొవ్విన వాటికి, బలము గల వాటికి శిక్షను మేత పెట్టి వాటిని లయపరచుదును అన్నాడు. వయసులో సేవ చేయలేని వారు, వయసు ఉన్నప్పుడు మనం నడుములకు దట్టికని, కాళ్ళకు సిద్ధమనసు జోడు తొడుక్కుని మనం స్వాత చేయని వాక్యం సేవిస్తూ ఉన్నది. అయితే బలహీనమైన వయసు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కడ పరిగెడతాను నేను? 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరు నా మొహం చెప్తారు? అందంగా ఉంటే ఎవరు నలుగురు మొహాలు చెప్తారు, అందంగా ఉండి మాట గట్టిగా పదులుగా ఉంటే ఎవరైనా వింటారు. బలహీనమైన వాడిని, సరళ చేతులు, వాడిపోయిన ముఖం, నలిగిపోయిన మనసు, నెరిసిపోయిన తల, వృద్ధాప్యంలో నీ మాటలు ఎవరు వింటారు? నీ పిల్లలే నీ మాట వినరు, ఇంకెవరు వింటారు? ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రభు మనల్ని సత్యమైన మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. నా గొర్రెలు నా స్వరమును వినునని ప్రభు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. స్వస్థతలు జరుగుతాయండి. ఎందుకు జరగవండి? గాయపడినటువంటి విశ్వాసి దగ్గరికి సేవకుడు వెళ్ళాలి, తప్పిపోయిన సేవకుడిని పరామర్శించాలి. కఠినమైన వారిని ఏం చేస్తారు? దేవుడు లయపరుస్తాడు. ఎవరు లయపరుస్తారండి? దేవుడు లయపరుస్తాడు. క్రొవ్విన వాటికి, బలము గల వాటికి శిక్ష పెడతాడు. ఎవరు పెడతారు? దేవుడే పెడతాడు. వాడికి శిక్షను మేత పెట్టి వాటిని లయపరుస్తాను, లొంగ తీసుకుంటాను అనుకుంటున్నాడు. తర్వాత 23 వచ్చేసరికి వాటిని మేపుటకై ఇక 22 వచ్చినవండి. అదే 22 వచ్చింది. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించేదను. వాటి మేపుడికై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించేదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు 30వ వచనం వచ్చేసరికి అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు దేవుడుగా ఉన్నాననియు ఇశ్రాయేలీయులు తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువు యెహోవా. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
అంటే ఎంతగా నలిగిపోయావు, నువ్వు ఎంతగా బాధపడుతున్నావు, నీ బాధ నుంచి తప్పించడానికి ప్రభువే కాపరిగా నిన్ను తీసుకుని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అందుకే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆయనే మన స్వస్థపరిచేది ఆయనే. దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి యెషయా గ్రంథంలో మరి ప్రభు మనకి సెలవిచ్చిన వాక్యం, ఆయన దురుకు కాలం కాపరులందరూ కూడా గుడ్డోళ్ళు అయిపోయారు, దారి చూపించట్లేదు, సెల్ ఫోన్ చూపెడుతున్నారు, డిజిటల్ మీడియా వచ్చేసింది, స్క్రీన్ మీద చూపెడుతున్నారు. ఏమైపోయిన వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయారు. ఎలా గుడ్డి వాళ్ళు అయ్యారంటే డైరెక్ట్ నీతో మాట్లాడలేరు, ఫోన్లో ప్రార్థన చేస్తారు, టీవీలో వాక్యం వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అంటాం. వీళ్ళందరూ కూడా గుడ్డోళ్ళు కదా, దే ఆర్ బ్లైండ్ షెపర్డ్స్. సో ఈ రోజున వాక్యము మనకది చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. ఏమన్నారు ఇక్కడ? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు దప్పిక ఉన్నవారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలన కొనుడి, ఆహారం కాని దాని వరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టాన్ని ఎందుకు వేయపరిచెదరు అని ప్రభు అడుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఈ విషయాన్ని ఆలోచించాలి. ప్రభు దొరికే కాలము సేవకుడు విశ్వాసికి అందుబాటులో ఉండాలి. దేవుని యొక్క వాక్యములో విశ్వాసి నడిపించాలి. ఈ రోజు ఇది హెచ్చరిక, ప్రతి ఒక్క సేవకుడికి హెచ్చరిక, ప్రతి ఒక్క విశ్వాసికి హెచ్చరిక. మన యొక్క జీవిత దినముల కాలము స్వల్పమే అని మనమందరం కూడా గ్రహించి ఏమి చేయాలంటే యెహోవా దొరుకు కాలాన్ని పసికట్టుకుని దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మరి ఇంకొక వాక్యం చూస్తూ ఉన్నాం మనం. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. అనుకూల సమయం ముందు నీ మొరను ఆలకించి నీ రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిగిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. There is no other particular auspicious time. శుభగడిలో అంటాం, పెళ్ళిలో మంచి రోజు అంటాం, మంచి సమయం అంటాం. క్రైస్తవుడికి అన్ని సమయములు మంచివి. దేవుడు 1వ రోజు మంచిదని, 2వ రోజు 3వ రోజు 4వ రోజు 5వ రోజు 6 మంచిదని ఆయన ఏమీ చేయలేదు. అన్ని దినాలను అన్ని కాలాలను దేవుడు మంచిగా సృష్టించాడు. దేవునికి స్తోత్రం. మంచి చెడును దేవుడు క్రియేట్ చేయలేదు. మంచిని సృష్టించిన దేవుడు మనిషిని సృష్టించి మంచిని పోషించిన దేవుడు మనిషి చెడిపోయాడు. ఈ రోజున మరి మన యొక్క దుఃఖానికి, మన యొక్క బాధకు, మన శోధనకు నివారణ ఆ ప్రభు దగ్గరే. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కొంతమంది అంటారు, మా అమ్మాయికి పెళ్ళైన తర్వాత నేను రక్షణ పొందుతాను, మా అబ్బాయికి పెళ్ళైన తర్వాత రక్షణ పొందుతాను. నువ్వు రక్షణ పొందుకుంటే అందుకుంటావు పరలోకాన్ని, నిర్లక్ష్యం చేసుకుంటే అందుకుంటావు నరకాన్ని. ఈ రోజున వాక్యముని పట్టించుకోకుండా మందిరానికి వెళుతూ రక్షణ లేక అనేక మంది దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనకి ఇదే అనుకూల సమయము అన్నాడు. కాబట్టి మనము ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంత ముందు కూడా మనకి వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఎందుకంటే సిద్ధ మనసు కలిగి ఉండాలి. సిద్ధ మనసు కలిగి ప్రభు యొక్క వాక్యంలో ధ్యానించి అది ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండి జాగరూకులై ఉండి ప్రార్థన చేయడని వాక్యము సెలవిస్తున్నది.
యేసుప్రభు వారు తన శిష్యులు కూడా అదే చెప్పారు. మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటే నిద్రపోయారు. ఓ నిద్రపోతులారా వెళ్ళి పడుకోండి అన్నాడు ఆయన కూడా. మరి పెళ్లి కుమారుడు అందరూ పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూసే ఓపిక లేక కొంతమంది తమను తాము సిద్ధం చేసుకోలేదు. తెలివి తక్కువ వారైపోయారు. కొంతమంది తెలివిగల వారు ఆయనతో పాటు వివాహ మహోత్సవానికి వెళ్ళారు. తెలివి తక్కువ తనలు అలాగే ఉండిపోయి విలువబడ్డారు. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనము ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ పాపం ఎరుగని ఆయన మన కోసం ఒక పాపిగా శిలువ మోసాడు. ఈ రోజున నీ పాపము నా పాపము ఆయనను ఒక నీతిమంతుని రక్తాన్ని చిలికించాయి. అందుకే హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం అంటారు, ఇంత గొప్ప రక్షణ మనం హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసి ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారము సూచిక్రియల చేతను మాత్కార్యం చేతను నానా విధముల అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అంటే ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేతి ఎలా తప్పించుకుంటాం? దేవుని బిడ్డలారా, ఇది అనుకూల సమయం. ఇదిగో జనములకు సాక్షిగా నేను అతను నియమించి తిని, జనములకు రాజుగా అధిపతిగాను అతను నియమించి తిని అని దేవుడు చెబుతూ యెషయాతో ఆయన దొరికే కాలాన్ని మీరు వెతకండి. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి శీతాకాలంలో మామిడి పండు కోసం ఎదగటం మన బుద్ధిహీనత. శీతాకాలంలో మామిడి పళ్ళు ఉండవు. ఎండాకాలంలో చెట్టు నిండా మామిడి పళ్ళు ఉంటాయి. ఎండాకాలం వెళ్తే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. శీతాకాలం మామిడికాయలు లేవని చెప్పి చెట్లు కొట్టేయటం అంతా మన యొక్క ఫూలిష్నెస్, బుద్ధిహీనత. అంతేగాని దేవుడు దొరికే సమయాన్ని విడిచిపెట్టి ఏదో అందరితో నీకు దేవుడు దొరకని సమయం అంటే బైబిల్ కూడా కరువైపోయే సమయం వచ్చేస్తుంది. టెక్నాలజీ పెరిగిపోయింది, బైబిల్ మోసుకెళ్ళి కరువైపోయారు. సో హౌ ఎలాగా తప్పించుకుంటాం? ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఒక ప్రార్థన చేయడం రాదు, ఓ పాట పాడ ముందుకు రావు, సంఘ పరిచయంలో ముందుకు రావు. ఎందుకు నీ భక్తి, నీ విశ్వాసము? దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేసి అందరూ కూడా వారి స్వప్రయోజనం కోసమే చేస్తున్నారు. అంతా కూడా దేవుని నామాన్ని అగౌరవపరిచి స్వప్రయోజనం కోసమే అన్ని సమకూర్చి చేసుకుంటున్నారని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రభు మరింత స్పష్టంగా మరి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ తప్పించుకుంటాం. There is no way, nobody can save us. ఇంకా అందుకే ఏమన్నాడు వాక్యములో, మీ యొక్క పిల్లల కొరకు అంగలార్పు విద్య నేర్పుడి అన్నాడు. మీ పసిబిడ్డల కొరకు, మీ బాధల కొరకు, మీ శోధన కొరకు ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. అంటే ఈ యొక్క అంగలార్పు విద్య ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున దాహంతో ఉన్నాం. దేనికి? లోకంలో ధనం కావాలని, ఉద్యోగం కావాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని దాహంతో ఉన్నాం. అంతేగాని దేవుడి గురించి కలిగిన దాహము చాలా కొదువుగా ఉన్నది. ప్రియ బిడ్డలారా, సో ప్రభు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తూ మనందరికీ కూడా బలపరుస్తూ ఉన్నాడు. లూకాసు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం, 33వ వచనం, 33, 34వ వచనం. ఆయనను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోగుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింపవలపడదు. యెరూషలేము ప్రవక్తను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలు తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకుని అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకున్నవారి ఇంటిని గాని మీరు లొంగకపోతే. ఏం చేశారు? నీళ్ళు లొంగలేదు. అందుకే
బలము గల వాటికి శిక్ష అని మేత పెట్టి లయపరచుకొందురు అని వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు వీళ్ళు ఏం చేశారు? ప్రవక్తల ద్వారా పంపిస్తే ప్రవక్తలందరినీ కూడా రాళ్లతో కొడుతున్నారు, చంపేస్తున్నారు. వాళ్ళు చేర్చుకోలేదు. కాబట్టి ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా వినబడుచున్నది, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపడుగా, కానీ మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడదని మీతో చెప్పుచున్నాను నేను. అందుకే గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనాలి అంటే మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాక్యము, ఆ ప్రవక్తలను మీరు యెరూషలేము వెలుపల ఆయన దర్శించడము అసాధ్యము అన్నాడు. సో విశ్రాంతి దినాన్ని విశ్రాంతి దినాన్ని సొంత పనులు చేసుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. దేవుడి సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. నీ సమయం దేవుడికి ఇవ్వు, నీ సమయము దేవుడికి ఇవ్వు. దేవుడు విలువగల ధనాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, శక్తిని, బలాన్ని నీకు అప్పచెపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి ఇవ్వగలను ప్రభు అంటే ఏమి ఇవ్వగలను? నేను ఒకసారి ఒక పాట రాసుకున్నాను, అది ఆల్రెడీ. ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే నాదంటూ, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, తల్లి గర్భములోనే ఉన్నప్పుడు రూపమునిచ్చిన తండ్రి నీవే, తల్లి గర్భములోనే ఉన్నప్పుడు రూపమునిచ్చిన తండ్రి నీవే, ముకురంధ్రములో జీవమును సగిన తండ్రి నీవే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఇది ఒక భక్తుడు రాశాడు. నేనేం రాసుకున్నానంటే, ఆకాశం నీదే, భూమి నీదే, ఆకాశం నీదే, ఇంకా నాదంటూ భూమి మీద ఏమీ లేదయా. అంటే నాదంటూ ఎందుకు మనము పరుగులు తీస్తూ ఉన్నాము? ఈ రోజున దేవుడు ఆయన మాటలు జాగ్రత్తగా వింటే, మీరు ఎందుకు ఎంత ప్రయాసపడుతున్నారు? యెషయా 55:2 ఆహారం దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదరు, సంతుష్టి కలుగజేయని కొరకు మీ కష్టాన్ని ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా 55:2 మీరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించండి, మీ ప్రాణం సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఎక్కడెక్కడో సుఖపడాలనుకుంటాం, సుఖం ఇవ్వని దాని కొరకు, ఆనందం కలుగజేయని దాని కొరకు, సంతృప్తి కలుగజేయని దాని కొరకు, ఆకలి తీర్చని దాని కొరకు ఎందుకు నీ కష్టాజితాన్ని వృధా చేస్తున్నావు అని ప్రభు బాధపడుతూ ఉన్నాడు. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు కూడా చూపుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు తన శాశ్వతమైన కృపతో నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు కాపల గురించి జాగ్రత్తగా ఉండాలి. యెహోవా దొరుకు కాలము ఆయన్ని వెతుకు. అంతేగాని నీ భారము తెలుసుకోకుండా, నీ కొరకు ప్రార్థన చేయకుండా, నీ కొరకు కన్నీరు కార్చకుండా, నువ్వు ఒకవేళ పొరపాటులో ఏదన్నా భ్రమలో బ్రతుకుతున్నావేమో జాగ్రత్తగా పరిశీలించుకో. స్క్రీన్లు దండం పెట్టుకుంటున్నావేమో, స్క్రీన్లో వచ్చేది, టీవీలో వచ్చేది, సెల్ ఫోన్లో వచ్చేది ఇదే పర్మనెంట్ అని చెప్పేసి నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావేమో, జాగ్రత్తగా ఉండు అని
వాక్యం హెచ్చరిస్తున్నది. అబద్ధ బోధకుల గురించి, గుడ్డి కాపర్ల గురించి మెలకువ కలిగి విశ్వాసి ఉండాలి. విశ్వాసి యొక్క ప్రయాణం మనుషులతో కాదు, దేవునితో మన ప్రయాణం. దేవునితో మన ప్రయాణం. దేవుడే మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం. వ్యర్థమైన దాని కొరకు, సంతృప్తి కలుగుతున్న దాని కొరకు, ఆకలి తీర్చిన దాని కొరకు మన యొక్క సమయాన్ని వృధా చేయకూడదు, వృధా పరచకూడదు. దేవుడిచ్చిన విలువైన యొక్క సమయాన్ని దేవుని కొరకు గడిపేవారిగా ఉండాలి. దేవుడు 24 గంటలు ఇస్తే దేవుడికి కనీసం 2 గంటల సమయం కూడా దేవుని కొరకు మనం కేటాయించలేము. ప్రభువా టైం లేదంటాం. టైం లేదు అంటే టైం లేదు అన్నావంటే నువ్వు సిద్ధపడలేదు అంతే. సింపుల్ కంక్లూషన్. టైం లేదు అన్న వారికి నేను చెప్తున్నటువంటి ఎవరు ఏమనుకున్నా నేను ఇస్తున్నటువంటి సమాధానము నువ్వు సిద్ధపడలేదు. యు ఆర్ ఎ ఫెయిలియర్. ప్రార్థన చేయడానికి టైం లేదు. పనులు చేసుకోవడానికి టైం ఉంటుంది కదా, ప్రార్థన చేయడానికి టైం ఉండదు. కాబట్టి నువ్వు టైం లేదన్నావా, నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడంలో ఫెయిల్ అయిపోయినట్టే. జాగ్రత్తగా ఆలోచించి ఆయన దొరుకు సమయం కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఎక్కడ వాక్యం దొరుకుతుందా, ఎక్కడ నేను బలపరచబడతానా అంటే దుర్భర స్థితిలో ఉన్నటువంటి వాటిని ఆయన బలపరచాలని కోరుకుంటున్నాడు. దుర్భరముగా ఉన్నటువంటి గొర్రెలను బలపరచాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన వాక్యం కొరకు ప్రాకులాడాలి, ఆయన వాక్యం నేర్చుకోవాలి. సమయమందును అసమయమందును ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు దీవించి మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించి తన కృపలో బలపరిచి మన ప్రత్యేక అవసరం తీర్చునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమానమ్మకులకు నిలవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభు. వాక్యం ద్వారా ప్రభు బలపరిచిన వందనాలు. గుడ్డిగా ఏది కూడా చేయకుండా ఆలోచించి ఈ వాక్యానికి లోబడిన తండ్రి ప్రభు, మేమందరం కూడా నిన్న భక్తి శ్రద్ధలతో నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని, మాలో నీకు వ్యతిరేకమైన ప్రతి స్వభావాన్ని, ప్రతి కార్యమును తీసివేయమని, ఈ పరిశుద్ధాత్మను మా అందరికీ కూడా తోడుగా నడిపించమని, ప్రార్థనలు ఏకీపించి నీ బిడ్డలందరూ కూడా బలపరిచి ఆశీర్వదించమని యేసే పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం.